తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పరీక్షా సెంటర్ల వద్ద కూడా 144 సెక్షన్ విధిస్తూ 10వ తరగతి పరీక్షల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా సమాయత్తమయ్యారు. ఇప్పటి నుండి ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించారు. దాదాపు విద్యార్థులు కూడా అక్కడికి వెళ్లి పరీక్షలు రాయడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యం. ప్రస్తుతానికి కొంతమంది లేటుగా వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఆ పరీక్షా సెంటర్లకు కూడా పరుగుల వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులను కనుక చూసినట్టయితే దాదాపు 254 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1223 పరీక్షా కేంద్రాలు, 42,264 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒకసారి జనగామ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. దాదాపు జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్ పాల్స్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము. దీనికి సంబంధించి పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు ఉండాలో అధికారులు అన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సిబ్బంది తప్పనిసరిగా ఫోటో ఐడీలు ధరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకుని వెళ్లాలని చెప్పి అన్నారు. విద్యార్థులు ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీ పైన కూడా హాల్ టికెట్ నంబర్గా ఖచ్చితంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ ను తప్పనిసరిగా సరిచూసుకుని సంతకం చేయాల్సింది. ఈసారి మాత్రం ప్రత్యేకించి కూడా ఓఎంఆర్ షీట్ ను ఇవ్వడం కూడా కొత్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అడిషనల్ పేపర్లు ఇచ్చేది, దానివల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తాయి. కానీ ఈసారి మాత్రం పరీక్షా పత్రాలకు సంబంధించి కూడా అనేక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 42,446 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తుండడము, దీనికి సంబంధించి కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఉదయం 9:30 నుండి ఇక్కడ పరీక్షా కేంద్రాలకు పేరెంట్స్ తమ విద్యార్థులను కూడా తీసుకుని వచ్చారు. వారు కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పేరెంట్ల పిల్లల్లో కంటే పేరెంట్స్ లో కూడా కొంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడినటువంటి తమ పిల్లలు ఇక్కడ 10వ తరగతి పరీక్ష పాస్ కావాలన్నటువంటి ఒక టెన్షన్ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. కొంతమంది పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పాపాన్ని తీసుకొచ్చారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు? వెల్ ప్రిపేర్డ్. స్కూల్ మేనేజ్మెంట్ వల్ల బాగానే ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఒత్తిడి మాత్రం సహజంగా ఉంటుంది. ఆ ఒత్తిడి అధిగమిస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అంటే పరీక్షలు చదువుతున్న సమయంలో మీరు పిల్లలకి ఏమైనా మోటివేషన్ లాంటివి ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే టెన్షన్ పడుతుంటారు కదా, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. ఇలాంటి ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, అందులో ఒకటిగా భావించి రాయండి. ఇది స్పెషల్ ఎగ్జామ్ అని రాస్తే ఆ ఒత్తిడిలో వచ్చింది పోతుంది. కాబట్టి ఒత్తిడి పడకుండా వచ్చింది ముందుగా రాసి రానివి తర్వాత ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. అంతే. మీరు కూడా ఇక పేరెంట్ గా ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేసి కాన్ఫిడెంట్ చెప్పారు. మీరు ఏమైనా తీసుకొచ్చారండి? అమ్మాయి పోయిందండి, ప్రిపేర్ చేయించాను. జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్లో 10th క్లాస్ సానియా మిర్జా అమ్మాయిని నేను పంపించాను. ప్రిపేర్ అయిపోయింది, కాన్ఫిడెంట్ గా ఉంది కదా తను. మీరు ఎవరు తీసుకొచ్చారు? పాపని తీసుకొచ్చామండి. చాలా బాగానే యాక్టివ్గానే ఉన్నది. ఇక్కడ కూడా సిబ్బంది వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి టెన్షన్తో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, ఏం లేదు. మనం ఏకశిల స్కూల్ నుంచి వచ్చి మా పాప పర్లేదు, టెన్షన్ ఏం. మీరు ఎవరు తీసుకొచ్చారు? మా అబ్బాయిని తీసుకొచ్చినాము. మంచిగానే ప్రిపేర్ అయ్యిండు. ఎవరు గురుకుల ఇవన్నీ రాసిన అనుభవం ఉంది. మంచిగానే వస్తాయని ఆశిస్తున్నాం మార్కులు. ఇక్కడ పేరెంట్స్ కూడా కొంత కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగిలిన పాఠశాల, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఐటీ లాంటివి ప్రిపేర్ కావాలంటే ముందు నుండే కొంత ట్యూషన్లు కూడా చెప్పించి ముందస్తుగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఏమైనా తీసుకొచ్చారండి? మా అన్న కొడుకుని తీసుకొచ్చినాను. సిద్ధార్థ స్కూల్లో చదివిండు. ఇక్కడ సెంటర్ పడ్డది. బాగానే ప్రిపేర్ అయ్యిండు. మంచిగానే వస్తున్నాయని ఆశిస్తున్నాను. మీరు ఏమైనా తీసుకొచ్చారు? పాపని తీసుకొచ్చాను. టెన్షన్ పడుతున్నా పిల్లలు? లేదు సార్, రాసుకుంటాను. బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బోర్డ్ ఎగ్జామ్ రాస్తాను మంచిగా. ఇక్కడ దాదాపు 10వ తరగతి అనగానే పిల్లల్లో కొంత టెన్షన్ అయితే ఉంటుంది. ఆ టెన్షన్ ను ఓవర్కమ్ చేసుకోవడానికి ఇటు పేరెంట్స్ తో పాటు ఇక్కడ స్కూల్లో కూడా వాళ్ళకు ఎన్నో ఎగ్జామ్స్ కూడా రాపిస్తుంటారు. కానీ అదే బోర్డు ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు రాసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కూడా అన్ని మూపించేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జిరాక్స్ సెంటర్లు కూడా ఉండకూడదు అన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణలో కూడా ఉంటుంది. మొత్తం పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా అక్కడ మొత్తం మనం చూస్తున్నాం. అక్కడ విజువల్స్ పేరెంట్స్ మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు మాత్రం పరీక్షా సిబ్బంది ఇక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ ను కూడా నిరాకరించారు. సెల్ ఫోన్ సిబ్బంది సెల్ ఫోన్లు కూడా ఇక్కడ బహిష్కరించారు. సెల్ ఫోన్లను కూడా వాడొద్దని చెప్పారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా వాడకూడదు అన్నటువంటి సూచనలు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ ముందు విద్యార్థులు ఎట్లాంటివి తీసుకురావాలి, ఎట్లాంటి నిబంధనలు పాటించాలన్నది కూడా ఇక్కడ మనకు 10వ తరగతి పరీక్షలు అంటే ఈ సంవత్సరం నిర్వహించే వాటికి కూడా ప్రత్యేకించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. 6304062768 నంబర్ను కూడా ఉన్నారు. అలాగే ఎంఈఓ మొబైల్ నెంబర్తో పాటు ఇక్కడ ఏసీజీఈ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ పరీక్ష సిబ్బందికి అలాగే విద్యార్థులకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా దాదాపు ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇచ్చారు. ఎందుకంటే పరీక్ష సిబ్బంది కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సిబ్బంది కూడా ప్రత్యేకించి ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్లకుండా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయట ఉంటున్నారు అనేటువంటి ఒక సూచనలు కూడా వాళ్ళ కనుసన్నలోనే జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. 144 సెక్షన్ అయితే విధించారు. చుట్టుపక్కల ఎవరు ఇక్కడ ఉండకూడదు అన్నటువంటి సూచనలు కూడా గతంలోనే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అవే నిబంధనలు అమలవుతున్నాయి. పిల్లలు కూడా మాస్ కాపింగ్ పాల్పడకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ కొన్ని షూలు కానీ ధరించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నార్మల్గా కొన్ని పరీక్షలకు అంటే లేట్గా వచ్చినటువంటి వాళ్ళకు కొంత ఎగ్జామ్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10వ తరగతి పరీక్షలు కాబట్టి ముందుగా 2 గంటల ముందే ఇక్కడికి చేరుకోవాలి, గంట ముందే లోపలికి అనుమతిస్తారన్నటువంటి ఒక ఇండికేషన్స్ అలాగే సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పిల్లలు చాలా వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పరీక్షా కేంద్రాన్ని దాదాపు పరీక్ష పూర్తి సమయం వరకు బయటికి విద్యార్థులు రాకుండా పరీక్ష సిబ్బంది మాత్రం అక్కడనే ఉండాలి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత పేపర్లు కూడా లీకేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే కాకుండా 3 గంటలు కూడా పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు తమ హాల్ టికెట్ నెంబర్ను కూడా మెయిన్ ఆన్సర్ షీట్ అలాగే అడిషనల్ ఆన్సర్ షీట్ మ్యాప్స్ గ్రాఫిక్స్ లపై ఎక్కడ కూడా రాయకూడదు. కేవలం మెయిన్ హాల్ టికెట్ నెంబర్ను మాత్రం ఆన్సర్ షీట్ పైన కూడా అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కేటాయించినటువంటి పరిస్థితి. విద్యార్థులు మాత్రం ఓఎంఆర్ షీట్ను కూడా తప్పనిసరి సరిచూసుకున్న తర్వాతనే సంతకం చేయాలి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు పేరెంట్స్ ఒక టెన్షన్ నెలకొంది, అలాగే విద్యార్థులు కూడా కొద్దిగా కాన్ఫిడెంట్ గానే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది ఒక టెక్నాలజీ కూడా మారుతున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా క్లాసులలో కూడా ఒక బోర్డ్ ఎగ్జామ్ లాంటివి కూడా ఎన్నో కొన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ పరీక్షలకు సమాయత్తం కావాలంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉండాలంటే ముందే కొంత ప్రాక్టీస్ కూడా వాళ్ళకు చేయించినటువంటి నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరీక్షలు మాత్రం విజయవంతంగా చేయడానికి కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. 244 పరీక్షా కేంద్రాలు కూడా అంటే పాఠశాలలు అలాగే 1200కు పైచిలుగా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 42,000 పైచిలకు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పరీక్ష రాయడానికి కూడా అందరికీ ఆర్టీవీ నుండిగా ఆల్ ది బెస్ట్ చెప్దాము. పరీక్షలు విజయవంతంగా రాయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇటు పేరెంట్స్ అలా పిల్లలు అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.